రాయదుర్గంలో 70 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కబ్జాదారుల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది. వెస్టర్న్ ప్లాజా పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొన్నేళ్ల క్రితం కొందరు కబ్జా చేసి అక్కడ బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారం మొదలుపెట్టారు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెస్టర్న్ ప్లాజాలో నివసిస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఆ స్థలంలో ఉన్న బిల్డింగ్ మెటీరియల్ ను తొలగించి బోర్డు ఏర్పాటు చేశారు. మేము ఇక్కడ 500 ఫ్లాట్స్ ఉన్నాయి. 500 ఫ్లాట్స్ పక్కన ఇది నార్త్ సైడ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, తర్వాత బిల్డింగ్ మెటీరియల్స్ చేస్తున్నారు. మేము 3 years నుంచి ఫైట్ చేస్తున్నాము. 3 years నుంచి ఈ సైడ్ ఉన్న వాళ్ళకు నిద్రాహారాలు లేవు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 వరకు కంప్లీట్ హెవీ వెహికల్స్ తిరగడం వల్ల నిద్ర లేదు వాళ్లకు. తర్వాత ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, చిన్నపిల్లలు అసలు ఇంతవరకు ప్రశాంతంగా నిద్రపోయిన రోజు లేదు. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. కానీ హైడ్రా ఏ రోజు పర్ఫెక్ట్గా ముందుకు వచ్చి వాళ్ళ మెన్ అండ్ మెటీరియల్తో కానీ వచ్చేసి మొత్తం ఫైనల్ చేసేసారు. మేము అంతా చాలా సంతోషపడుతున్నాము. తర్వాత హైడ్రాకి చాలా రుణపడి ఉన్నాము. This community is suffering for last many years because of this illegal building material construction, and that is causing so much of noise pollution as well as air pollution. People are suffering health issues, respiratory problems and hearing loss problems. We are approaching many departments, but nothing was done so far. But we are really thankful to Hydra department. They gave us a representation, and these people really acted fast.